లక్ష్మణ్ గారు నమస్కారం. హలో లక్ష్మణ్ గారు. నమస్తే లక్ష్మణ్ గారు, ఎలా చూడాలి అంటే ఇది కొంచెం ప్రతిపక్షాలు కూడా కాస్త ఇబ్బంది పడ్డ పరిస్థితి. కొన్ని పార్టీలు అయితే ముందు ఒక ప్రకటన ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొని దీన్ని వెల్కమ్ చేస్తున్నాం, కానీ రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని పోడ్చాలని చెప్పి ఒక డిమాండ్ పెడతా ఉన్న పరిస్థితి. ఏంటి కేంద్ర ప్రభుత్వం సడన్గా ఇలాంటి పెద్ద నిర్ణయం, దాదాపు రాష్ట్రాలకు వచ్చే నష్టమే 2 లక్షల కోట్లు ఉంటుంది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా అదనంగా మరికొంత నష్టం ఉండే అవకాశం ఉన్నది, కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి కూడా. ఏ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు, ఒకసారి మీ వివరణ చెప్తారు. లక్ష్మణ్ గారు, మీకు పెద్దలందరికీ నమస్తే. ఓకే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ప్రజలకు ఊరట కలిగించేటువంటి అంశం. ఒకే దేశం ఒకే పన్ను విధానం అనేటువంటి నినాదంతో జిఎస్టిని హడావుడిగా అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాస్త లోతైనటువంటి అధ్యయనం చేసి కామన్ మ్యాన్ కి, సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఊరట కలిగించేటువంటి పన్నుల విధానాన్ని అమలు చేస్తే బాగుంటుంది అనే డిమాండ్ ముందుకొచ్చింది. కానీ ఇంతకాలం కూడా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టినటువంటి విషయాన్ని ఈనాడు ఆలకించి 2 స్లాబుల విధానానికి తీసుకొచ్చారు. 5, 18 సరే 40% కూడా స్లాబ్ ఉన్నప్పటికీ అది విలాసవంతమైనటువంటి వాటికి లేదా టొబాకో లాంటి సమాజం తప్పనిసరిగా వాటిని అరికట్టాల్సినటువంటి టొబాకో లేకపోతే గుట్కా ఇటువంటి వాటిపైన పరిమితం చేశారు. అందుకని ఇది స్వాగతించదగినటువంటి పరిణామం. కాకపోతే ఇక్కడ పెట్రోల్, డీజిల్ వాటిపైన ఎలాంటి చర్చ జరగలేదు. వాటిని జిఎస్టి పరిధిలో తీసుకురాలేదు. ధరల పెరుగుదలకి ఎక్కువగా ఉపకరించేటువంటిది పెట్రోల్, డీజిల్. మరి వాటిని ఎందుకు జిఎస్టి పరిధిలోకి తీసుకురాలేదు? రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి అనేటువంటి దాన్ని ముందు పెట్టి వాటిపైన ఎలాంటి నిర్ణయము తీసుకోవడంలా, చర్చకు కూడా సిద్ధం కావడంలా. సరే, ఇవాళ 48,000 కోట్ల రూపాయలు మీరు అన్నట్టు రాష్ట్రాలకు 2 లక్షలు, 1,00,000 కోట్లు నష్టం జరుగుతుంది అనేటువంటి ఇవన్నీ ఊహాగానాలు. ఆచరణకు వస్తే గాని తెలియదు. కానీ గావు కేకలు పెట్టడం గానే ఉపయోగపడుతుంది. ప్రజలను గోళ్ళోడగొట్టి పన్నులతో వసూలు చేసుకుంటారా? రాష్ట్రాలైతే మాత్రం ఈరోజు 48,000 కోట్ల రూపాయల అంచనా కేంద్ర ప్రభుత్వం వేసింది. కాకపోతే కొద్దిగా అటో ఇటో ఉండవచ్చు. కానీ చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి ఇతరేతర డిమాండ్లు ఉన్నాయి. ఈరోజు ఆర్థిక సంఘం వాళ్ళు ఇచ్చే 42%, 41% కుదించారు. దాన్ని 50% పెంచమని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఒత్తిడి చేయండి, పోరాటం చేయండి, సాధించండి. అలాగే సెస్సుల విధానం పేరుతో ఈరోజు వసూలు చేసుకొని అంతా కేంద్రమే పెట్టుకుంటుంది. ఆ సెస్సుల్లో కూడా వాటిని రద్దనా చేయండి, లేకపోతే వాటిలో వాటా ఇవ్వమని అడగాలి. అంతేగాని జిఎస్టి స్లాబులు కుదించి ప్రజలకి, సామాన్యుడికి, మధ్యతరగతి ప్రజలకి ఊరట కలిగించినప్పుడు, వినిమయ వస్తువులు తక్కువ ధరకు లభించేటువంటి అవకాశం కల్పించినప్పుడు దాన్ని ఎవరైనా వ్యతిరేకించడం అంటే చాలా మూర్ఖత్వమే అవుతుందని నా అభిప్రాయం. అంటే పార్టీలు పెద్దగా వ్యతిరేకించలేదు, కాకపోతే మాకు జరిగే నష్టాన్ని పోడ్చండి ఒక 5 ఏళ్ళని అడుగుతున్నారు, ఇంక్లూడింగ్ ప్రతిపక్షాలు. లక్ష్మణ్ గారు, మళ్ళీ ఆ నష్టం అనేటువంటిది జిఎస్టిలో స్టేట్ జిఎస్టి ఉంది, సెంట్రల్ జిఎస్టి ఉంది. కేంద్రానికి ఆదాయం తగ్గుతుంది, ఆ మేరకు స్టేట్ కూడా తగ్గుతుంది. కానీ ఇతర మార్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసినటువంటి నిధులు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ
సామాన్య ప్రజలకు జరిగే మేలును పోటీ పెట్టి మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మనము అంటే పరోక్షంగా వ్యతిరేకించడమా? ఓకే, నిజాయితీ ఉండాలి మాట్లాడేటప్పుడు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.